అండ్ ఇప్పుడు కేకేఆర్ ఒక స్క్వాడ్ బ్యాలెన్స్ చూసుకుంటే స్క్వాడ్ని ప్లాన్ ప్రకారం బిల్డ్ చేసుకున్నారు. కానీ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ మాత్రం కేకేఆర్కి అనుకూలంగా లేవనే చెప్పొచ్చు. దానికి ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ముస్తాఫిజుర్ రెహమాన్ రిలీజ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న పొలిటికల్ టెన్షన్స్ వల్ల బీసీసీ ఆర్డర్ ప్రకారం ముస్తాఫిజుర్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అండ్ డెత్ ఓవర్స్లో చాలా మంచి బౌలర్ కేకేఆర్ మిస్ చేసిందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి హర్షిత్ రాణా ఇంజురీ. T20 వరల్డ్ కప్ ముందు వార్మప్ మ్యాచెస్లో హర్షిత్ రాణాకి నీ ఇంజురీ అయింది. అండ్ హర్షిత్ రాణా అప్పటి నుంచి T20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు. అండ్ ఇప్పుడు IPL 2026 నుంచి కూడా రూల్ అవుట్ అయ్యాడు. ఇది కేకేఆర్కి ఇంకో పెద్ద సెట్ బ్యాక్ అనే చెప్పొచ్చు. అండ్ రీప్లేస్మెంట్గా సిమర్జిత్ సింగ్ని తీసుకునే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని న్యూస్ అయితే వస్తుంది. థర్డ్ వచ్చేసి మదీషా పతిరానా ఇంజరీ. T20 వరల్డ్ కప్లో లెఫ్ట్ లెగ్ కాఫ్ మజిల్ స్ట్రైన్ అయింది. ఇప్పటివరకు అయితే కేకేఆర్ క్యాంప్లో జాయిన్ అవ్వలేదు. శ్రీలంకలో రీహాబ్లో ఉన్నాడు. సో ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్ అయితే ఆడకపోవచ్చు. అండ్ ఇప్పుడు కేకేఆర్ యొక్క కరెంట్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ కెప్టెన్ అజింక్య రహానే, రింకు సింగ్, అంకురిష్ రఘువంశీ, రోమన్ పవల్, మనీష్ పాండే, రమన్దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి అండ్ సర్తక్ రంజన్. రాహుల్ త్రిపాఠి గురించి మాట్లాడుకుంటే నేమ్ అండ్ ఫేమ్ సంపాదించింది కేకేఆర్లోనే. అండ్ ఇప్పుడు ఆ కేకేఆర్కే మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ప్లేయింగ్ లెవెల్లో ప్లేస్ రావడం కష్టమే కానీ ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉంది. సెకండ్ వచ్చేసి సర్తక్ రంజన్. తన ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఢిల్లీ డొమెస్టిక్ క్రికెట్కి రిప్రజెంట్ చేస్తాడు. టాలెంట్ ఉన్న ప్లేయరే కానీ కొన్ని ఇయర్స్ క్రికెట్ నుంచి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే తన ఫాదర్ పాలిటిక్స్లో నోన్ ఫిగర్ కాబట్టి సర్తక్ ఈజీగా టీంలోకి వచ్చాడనే ట్రోల్స్ అయితే గట్టిగానే వచ్చాయి. కానీ దాని తర్వాత తన క్రికెట్ని కంప్లీట్గా సైడ్లో పెట్టి ఫిట్నెస్ అండ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేశాడు. అండ్ రీసెంట్గా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ చూపించాడు.